అవును, శ్రీశైలం డ్యాములన్నీ డ్యాములు కట్టారు. నీటిపారుదల రంగాన్ని స్థిరీకరించారు వాళ్ళు. అన్ని ఈ జనరేషన్ మనం ఏమిస్తున్నాం, మనము రేపు తరాలకి ఏమి ఇవ్వబోతున్నాము? అదే వాళ్ళు అన్ని ఇచ్చారు కదా, ఇప్పుడు మనం ఏమిస్తున్నాము? మంచి మంచి థాట్ అండి. మనం ఏమిస్తున్నాం? నవరత్నాలు అనే కంపెనీలు ఇచ్చింది ఆ రోజు ఉన్నటువంటి ఆ జనరేషన్స్ మనకి భారతదేశానికి. బిహెచ్ఎల్, అవును, బెల్ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని అద్భుతంగా డెవలప్ చేశాం. రాజీవ్ గాంధీ గారి హయాంలో మీకు కంప్యూటర్ యుగం మొదలైంది భారతదేశంలో. దాన్ని ఆంధ్రప్రదేశ్లో అందిపుచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు క్వాంటమ్ వ్యాలీ చూడండి, అది మ్యాజిక్ చేస్తుంది, అది కూడా ఫ్యూచర్. అవును, నేను అంటున్నాను బాబు గారు లాంటి వ్యక్తి చేయగలరు ఇవన్నీ. అందుకే నేను ఆయనకి మీ ద్వారా తెలియజేస్తుంది అదే, అయ్యా మనం డబ్బులు ఇస్తున్నారు, మీరు ప్రతి ఇంట్లో కంపల్సరీ చెట్టు పెరగాల్సిందే, ప్రతి వీధిలో చెట్లు పెరగాల్సిందే. ఆ బాధ్యత నాకు తీసుకోవాలా. డ్వాక్రా గ్రూపులకు కూడా ఇది ఇవ్వాలా. ఎందుకంటే మహిళలు అమ్మలు వాళ్ళు బంగారంలాగా పెంచుతారు మొక్కల్ని. హౌస్ కీపింగ్ వాళ్ళదే కదా. అంటే అది వెన్ ఇట్ బికమ్స్ ఎ ట్రెడిషన్, ఇంకా ఉమెన్ జెంట్ అని తేడా అలా కదండి. వాళ్ళు ఏంటంటే సంఘాలు కదా, సంఘాలు ఒక ఆదివారం తీసుకుని వాళ్ళందరూ చేయొచ్చు సరదాగా, కంబైన్డ్ ప్రాజెక్ట్ లా చేసుకోగలరు కదా ఈ ఊరు. అలాగే మీరు పల్లెటూరులోకి పోతే బరిగొడ్లు రోడ్డు మీదనే కట్టేస్తున్నారు, సిమెంట్ రోడ్ల మీద మంచాలు వేస్తున్నారు. పల్లెకి కూడా ఒక మంచి బ్యూటిఫుల్ వాతావరణం రావాలి కదా. అడ్డదిడ్డంగా ఉంటాయి, ట్రాక్టర్లు రోడ్డు మీద వదిలేస్తారు. ఒక ప్రభుత్వం అంటే వ్యవస్థని గాడిలో పెట్టేటటువంటి ఒక ఉన్నత వ్యవస్థ. అది గాడిలో పెట్టి ఒక మెకానిజం అండి, ఒక మెకానిజం. ఆ మెకానిజాన్ని జస్ట్ అందరి మీద వదిలేయకూడదు కదా, అంటే రివ్యూ జరగాలి కదా. ఎపీజ్మెంట్ ఆఫ్ పీపుల్ అన్నదే ప్రతి గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంటున్నారు సార్. అంటే ప్రజల్ని ఏ విధంగా లాలించాలి, ప్రజల్ని ఏ విధంగా బుజ్జగించాలి, సముదాయించాలి, అనునయించాలి, దీని మీదే కాన్సన్ట్రేషన్ ఎవ్రీ గవర్నమెంట్. వెదర్ బాధేస్తుంది, చాలా బాధేస్తుంది అమ్మతోడు. అదేలేండి, నేను నా పూర్తి నిజంగా భగవంతుడు నేను నిజంగా కోరుకుంటుంటాను కూడా, పూర్తిగా ప్రకృతికి అంకితం అయిపోయే అవకాశం ఉంది నాకు. జనరేషన్ని కదిలించే అవకాశం నేను కోరుకుంటాను. అదొక ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్ళి ఒక ప్రభుత్వ హోదాలో ఒక అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రోజున రైతులకు విపరీతంగా సౌకర్యం కలుగుతున్నారు సార్ అక్కడ. ఎందుకంటే వెంటనే వాళ్ళకి కావాల్సిన డబ్బులు బట్వాడు అవడం కానీ, వాళ్ళ మీద ఒక కేర్ డెవలప్ అయింది. అండ్ చంద్రబాబు నాయుడు గారికి కూడా అపారమైన అనుభవం కానివ్వండి, లేకపోతే చాలా లాంగ్ స్టాండింగ్ సింపుల్ సార్ అన్నీ ఉన్నాయి కాబట్టి జరుగుతున్నాయి. మీలాంటి వాళ్ళు కూడా వెళ్ళారు అనుకోండి, సో ఒక క్యుములేటివ్ బెనిఫిట్ ఫర్ ద పబ్లిక్. ఏమవుద్దంటే అండి నాగేంద్ర గారు, మనం వెళ్ళాలని ప్రయత్నాలు చేసిన ప్రతి వ్యవస్థలోనూ కూడా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. మీకు స్పీడ్ బ్రేకర్లు ఏంటండి? నాకేంటి సార్, నాళ్ళు ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి అలా కాదు. సినిమాలు ఇప్పుడు ఏం స్పీడ్ బ్రేకర్లు అని చెప్తాను. నా సమస్య అది. నేను అక్కడ పోయి వారి కోసం ఎవరైనా సరే అక్కడ పోయి గంటల తరబడి వెయిట్ చేయాలంటే చేయలేము. ఎంబ్రాసింగ్ ఉంటుంది. అంతసేపు ఒక పొద్దున్న సాయంత్రం దాకా వాళ్ళకి రకరకాల అపాయింట్మెంట్లు ఉంటాయి. మనకంటే కూడా ఆ వ్యవస్థ చాలా ముఖ్యం. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు గవర్నెన్స్ చాలా ముఖ్యం. వాళ్ళకి గంటలు పోయి నిలబడి ఆడ కూర్చోవాలన్నా మనకి అయ్యే పని కాదు. మరి మీ వర్క్ ఇక్కడ వదులుకుని అక్కడికి వెళ్ళి కూర్చున్నారు 12 ఏళ్ళు 13 ఏళ్ళు కూర్చున్నాను. ఇప్పుడు కూడా ప్రజలకు అవసరమైతే వెళ్ళి నేను నిలబడి మాట్లాడతా. నా సినిమాలో వదులుకోకుండా నేను మాట్లాడగలను. నేను చచ్చిపోయేలోపు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమను చూడాలి సార్. అంత స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. మీరేమో మీరు వెళ్ళి కలవడానికో లేకపోతే మీరు వెళ్ళి పాల్గొనడానికో మీకే స్పీడ్ బ్రేకర్లు అంటున్నారు. ఇవన్నీ ఉంటాయి సార్, ఉండకుండా ఎక్కడ ఉంటాయి. దాన్ని ఓవర్కమ్ నేను అనేది మనం సినిమాల్లో చూసాం. కృష్ణుడిని కలవటానికి సత్యభామ కూడా అపాయింట్మెంట్ అవసరం అయ్యేది, రుక్మిణికి అపాయింట్మెంట్ అవసరం. అవును. సో మధ్యలో ద్వారపాలకులు ఉంటారు, రకరకాలు ఉంటాయి సార్. అది మనం తీసేయలేదు. అది ఎవరుంటారన్నారు? ద్వారపాలకులు ఉంటారు. ద్వారపాలకులు అంటే ఇప్పుడు ఎక్కువగా ద్వారపాలకులు ఎక్కువ ఉంటున్నారని వింటున్నాము. అది కూడా తప్పేం కాదు. అది తప్పని నేను అనుకోను. తప్పు ఎలా అవుతుంది? ఇప్పుడు నాకు కూడా 2 రెస్టారెంట్లు ఉంటారు కదా, ఎందుకంటే అది ఉండాలి, తెలియాలి కదా. అవతల ఉన్నవాడి సమయం చాలా విలువైంది. అవును. ఇప్పుడు దాన్ని ద్వారపాలకుడు అబ్యూజ్ చేస్తే తప్పు. అయితే ఇప్పుడు అబ్యూజ్ అవుతున్నది అంటారా, ఏమవుతున్నది అంటారా? ఈ ప్రభుత్వం ఏం లేదులేండి, ఆ ప్రాబ్లం ఏం లేదు.
వస్తే నేను గట్టిగా కానీ- ఆహా ఒకవేళ అలాంటి ద్వారపాలకుడు ఉన్నాడు అని నా దృష్టికి వస్తే మాత్రం చెప్పటంలో వెనకాడను. ప్రజలకి చెప్తాను, బాబు గారికి చెప్తాను. నాకు పోయేది మీకు పోయేదే ఉంది, పోగొట్టుకున్నది ఎప్పుడో పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా సినిమా ఇండస్ట్రీ మీకు ఇచ్చింది. నేనంటే రాజకీయాలు మీకేం లేదు. జీవితం పూర్తిగా తెలుసుకున్నవాడిని నేను. అదేంటున్నా ఈ రోజునైనా సరే నేను రబ్బర్ చెప్పులు వేసుకున్నా, చెప్పులు లేకుండా నడవగలను. నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు. మీరు అన్ని నాకు అన్ని నేర్పింది. నాకు జీవితం అన్ని నేర్పింది కాబట్టి నాకు అలాగని చెప్పి అహంకారంతో పోయి కూడా నేను మాట్లాడేంత మనిషిని కూడా కాదు నేను. కానీ ఎక్కడో మీలోని తెలియని ఒక ఎలిమెంట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి అన్నది మీ మాటలో కొంచెం ధ్వనిస్తోంది శివాజీ గారు. దానికి ఎందుకంటే మీరు చాలా ఉన్నాయి నాగేంద్ర గారు, ఇది సరిపోదు సమయం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.